అక్టోబర్ 8, 2024 మంగళవారం ఈరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి వచ్చి మనం ఎవరో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందో లేదా పెరిగిందో వేటిని ఎవరో మాట్లాడుకుందామండి. మాట్లాడుకునే ముందు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి. మీ సపోర్ట్ కోసం మన ఛానల్లో ఎప్పుడూ ఉండాలి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మనమైతే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ చేయాలని కొంచెం ధీమాగా అయితే ఉన్నాం. సో నిన్న ములకల చెరువు అంటే 3 యాక్షన్లో ఏం జరిగింది, మార్కెట్ అయితే మళ్ళీ సెకండ్ యాక్షన్లో అంటే ఫస్ట్ యాక్షన్లో 14.50 ఉంటే సెకండ్ యాక్షన్లో 15.30 15.40 సూపర్ టాప్లు అయితే ఉన్నాయండి. ఓవరాల్గా చూసుకుంటే మొన్నటితో పోల్చుకుంటే నిన్న ములకల చెరువు మార్కెట్ డౌన్గానే నడిచింది. సో మెయిన్ రీజన్ నేను చెప్పినట్టుగానే అంటే ఛత్తీస్గఢ్ లోకల్ స్టార్ట్ అయిందా ఏదైతే ఇంతవరకు అయితే ఐడియా లేదు. సో వాళ్ళు చెప్పినది మీకు చెప్తాను అంతే. సో ఇంకా కన్ఫర్మేషన్ లేదు. సో అది ములకల చెరువు పరిస్థితి. సో ఇంకా మన మదనపల్లి విషయానికి వస్తే పెద్దగా అంటే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ దిగుమతులు ఒకవేళ పెరిగినాయి ఆయనకు ఆటోమేటిక్గా సో ములకల చెరువు ఏం చెప్పకుండా డైరెక్ట్ మదనపల్లి మ్యాటర్కి వస్తాను. ఎందుకంటే సో ప్రస్తుతానికి దిగుమతులు కూడా ఆ స్థాయిలోనే వస్తున్నాయి కాబట్టి మీకు ఒక 15 సెకండ్లో అయిపోతుంది. సో అందుకే ములకల చెరువు కొంచెం యాడ్ చేస్తున్నాను. సో ఓవరాల్గా మదనపల్లి మార్కెట్ నెట్తో పోల్చుకుంటే మళ్ళీ దిగుమతి అయితే తగ్గింది. సో నెట్తో పోల్చుకుంటే ఒక 5% మేర దిగుమతి అయితే తగ్గింది. మరి చూద్దాము అంటే నిన్నటి రేట్లే ఉంటాయా లేదా ఈరోజు మళ్ళీ డౌన్ అవ్వచ్చా లేదో చూడాలి. ఓవరాల్గా ఇప్పుడు టీవీఎస్ మనీ లైన్ మొత్తం మాట్లాడుకున్నాం, అలాగే జీపీఆర్ మనీ లైన్ మొత్తం మాట్లాడుకున్నాం. అలాగే స్టార్టింగ్లో మనకి భాగ్యలక్ష్మి మండిని ఇంకా స్టార్ట్ అయ్యి పాతాళం ఓవరాల్గా డిఎస్ఎం మండి వరకు చూసుకున్నట్లయితే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నేను వచ్చినట్లయితే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తా చూడాలి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ సపోర్ట్ కోసం మన ఛానల్కి ఎప్పుడు ఉండాలి. సో ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది. నేను ములకల చెరువు మార్కెట్ ఇంకా అప్డేటు, అలాగే మన మదనపల్లి మార్కెట్ ఇంకా స్టాక్.